మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ తర్వాత అఫీషియల్గా జనసేన కండువా ఎప్పుడు కప్పుకోబోతున్నారో క్లారిటీ తెచ్చుకోబోతూ ఉన్నారు. అండ్ ఆయన ఇంతకుముందే నాగబాబు గారిని కలిశారు అని, వాళ్ళు ఈయనకి ఏదో ఒక ఆఫర్ ఇచ్చారు అని, దానికి ఆయన అంగీకరించారు అని, జనసేన పార్టీలకు వెళ్తారు అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది. సరే, ఏం లేకుండా అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలో అయితే ఈయనైతే చేరరు కదా. సరే, ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళకు ఉండొచ్చు. రాజకీయంగా ఆయన ఏం ఆలోచించుకుంటున్నారు. ఆయన అయితే వైసీపీకి రిజైన్ చేశారు. ఆఫ్ కోర్స్ వైసీపీలో ఉన్న చాలా కాలం ఆయన రాజకీయం అంతా అలగలు అసంతృప్తులతోనే సాగింది అని వైసీపీ క్యాడర్ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు. అండ్ తాజాగా వస్తున్న మరో బ్రేకింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ కొన్ని రోజుల నుంచి కూడా ఇది ప్రచారంలో ఉందనుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ వైసీపీకి అవనిగడ్డకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను తాను కూడా జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారన్నది పెద్ద ఎత్తున వెలువడుతున్నటువంటి వార్తలు. ఆయనైతే దీని మీద ఖండించలేదు ఇప్పటి వరకు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా టచ్లో లేకుండా వెళ్ళారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే జనసేన వాళ్ళతో సంప్రదింపులు జరిపారు అని, వాళ్ళు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు అని, దానికి ఆయన ఓకే అని చెప్పి జనసేనలో చేరబోతున్నారని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాను గారు వీళ్ళిద్దరి చేరికలు ఒకే రోజు ఉండేలా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తున్నారని, వీళ్ళిద్దరికీ ఒకేసారి కండువాలు కప్పుతారని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా ఇద్దరు కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారికి అయినా, ఇప్పటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సన్నిహితంగానే ఉండేవాళ్ళు. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఒక డిఫరెంట్ రాజకీయం లేండి. సన్నిహితంగా ఉన్నట్టుంటారు, ఆయన అలుగుతారు, అప్పుడే సెట్ అవుతారు, అప్పుడే అసంతృప్తి, రకరకాల ఆయన ఒక మిశ్రమ స్పందన, అంటే మిశ్రమ కాంబినేషన్ ఆయన వ్యవహార శైలి మిశ్రమంగా ఉంటుంది. ఇప్పుడు సామినేని ఉదయభాను కూడా ఆయన కూడా జనసేనలోకి వెళ్తారంటూ ఉన్నారు. ఈరోజు రేపు ఈ సెకండ్ అయినా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. వైసీపీ వాళ్ళకు టచ్లో కూడా లేరట. దాని మీద ఏమైనా కనుక వాళ్ళు స్పందిస్తారేమో అని చెప్పి ట్రై చేసినా కూడా. సో వెరసి మొత్తం మీద అధికారం దూరం అవ్వగానే అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన వాళ్ళు మళ్ళీ అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్లో వీళ్ళు కూడా భాగమే కదా. అధికారంలో ఉన్న నాళ్ళు ఏమీ గుర్తుకురావు, అధికారం పోగానే అన్నీ గుర్తుకొస్తాయి, అన్ని లోపాలే కనిపిస్తాయి. మళ్ళీ అధికారం వచ్చిందంటే అప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద ప్రవచనాలు చెబుతారు, మళ్ళీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చేస్తారు. మామూలేండి ఈ రాజకీయ నాయకులకు. దాన్నే రాజకీయం అంటారని చెప్పి కూడా గర్వంగా చెప్పుకుంటారేమో రాబోయే రోజుల్లో.